మద్యపానం వలన కలిగే అనారోగ్యాలను తగ్గించే పత్యాహారం తయారీకి కావాల్సిన పదార్థాలు: ఖర్జూర పండ్లు, దానిమ్మ గింజలు, ఎండు ద్రాక్ష, ఉసిరి, చింతపండు, నీళ్లు, చిన్న కుండ. కావలసిన పదార్థాలు చూసాం కదా. ఇక తయారీ విధానం ఎలాగో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఎలాగో చెప్తారా మరి తయారీ విధానం? అలాగేనమ్మా, చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు, చాలా మంచి టేస్టీగా తయారవుతుంది. నిజానికి ఇది ఒకసారి రుచి చూసిన తర్వాత మద్యపానం మానేద్దామని కూడా అనిపించాలి వాళ్ళకి. దీనికి ఏంటంటే మనం మొట్టమొదటి ఒక మట్టి కుండ తీసుకోవాలి. ఇప్పుడు ఈ మట్టి కుండలో సుమారుగా ఒక 1/2 లీటర్ నీళ్లు పోద్దాం. ఓకే. ఇందులో మనం చెప్పినటువంటి పదార్థాలని ఒక్కొక్కటే ఎందుకు వాడుతున్నామో చెప్పుకుంటూ వేద్దాం. ఓకే. దానిమ్మ గింజలు, పండు గింజలు అంటే సీడ్లెస్ తీసుకుంటాం కదా మామూలుగా ఇప్పుడు మనకి దొరికేటువంటివి. దానిమ్మ ఒక మంచి డీటాక్స్ కంటే మలినాలన్నింటిని బయటకు పోగొట్టి శుద్ధి చేసేటువంటి ఒక మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. రుచి ఎలాగో చెప్పవలసిందేం లేదు, దానిలో చక్కటి టేస్ట్ కూడా ఉంటుంది. అన్ని పోషక విలువలు బాగా ఉండేటువంటి దానిమ్మ కదా. ఈ దానిమ్మ గింజలు సుమారుగా ఒక 40 లేదా 50 గ్రాముల పరిమాణంలో ఈ నీళ్ళల్లో వేసుకోవాలి. తర్వాత పదార్థం ఖర్జూరం పళ్ళు. మామూలుగా మనం చాలా ఔషధాలు ఎండు ఖర్జూరాలు వేసుకుంటూ ఉంటాం. ఇందులో ఖర్జూరం బాగా పండినటువంటివి గింజలు తీసేసి చక్కగా సన్నగా ముక్కల్లాగా తరిగేసి ఇవి సుమారుగా ఒక పెద్ద చెంచాడు పండు ఖర్జూరం ముక్కల్ని కూడా ఈ నీళ్ళలో కలుపుకోవాలి. ఓకే. అన్ని మంచి టేస్టీ పదార్థాలన్నీ వేసుకుంటున్నాం. అవును. అంటే ఏదో పచ్చాహారం అంటే రుచి పచ్చి ఉండదేమో అనిపించక్కర్లేదు, చాలా రుచికరమైనవన్నీ ఉన్నాయి ఇందులోనూ. ఓకే. తర్వాత ఉసిరి అంటే నిజంగా చెప్పాలంటే ఔషధాలలో ఉత్తమమైనటువంటిది. ఆహారంగాను తీసుకుంటాం, ఒక మంచి ఔషధంగా కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. విటమిన్ సి చాలా బాగుండటం, రోగనిరోధక శక్తిని పెంచగలగటం, శరీరంలో ఉండేటువంటి మలినాలను పోగొట్టే ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది ఈ ఉసిరి పెచ్చులు అంటే కొంచెం మరీ పుచ్చులు అవి లేకుండా మరీ పాతబడిపోయినవి కాకుండా చూసుకోవాలి. అలా కాకుండా మీకు ఫ్రెష్ది దొరికితే కూడా ఇందులో వాడుకోవచ్చు. ఫ్రెష్గా ఉసిరికాయలు దొరికినట్టయితే వాటిని సన్నగా ముక్కల్లాగా తరిగేసుకుని వాడుకోవచ్చు. ఇది కూడాను ఒక పెద్ద చెంచాడు ఉసిరి ముక్కల్ని అంటే ఎండిపోయినది కానీ పచ్చిది కానీ అవి కూడా ఇందులో కలుపుకోవాలి. ఓకే. తర్వాత ఎండు ద్రాక్ష అంటే మామూలుగా అయితే ఈ మద్యపానం చేసే వాళ్ళకి వైన్స్ అవి కూడా ఉంటూ ఉంటాయి కదా, ద్రాక్షను ఎక్కువ వాడతారు. అంటే ఎంత ఫెర్మెంట్ చేశారు, ఎంత ఆల్కహాల్ తయారైందని దాన్ని బట్టి అది అనారోగ్యకరంగా మారుతుంది. కానీ మామూలుగా ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి చాలా మంచిది, చక్కటి రసాయనంగా పనిచేస్తుంది. అంటే రసాయనం అంటే ఎప్పుడు కూడా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేటువంటి మంచి పదార్థం ఇది. సో ఈ ఎండు ద్రాక్షను కూడా ఒక పెద్ద చెంచాడు ఎండు ద్రాక్షను కూడా ఈ నీళ్ళల్లో వేద్దాం. తర్వాత చింతపండు కూడా మనం ఇందులో ఏంటంటే పుల్లగా తీయగా అన్ని రుచిగా ఉండేటువంటివన్నీ వేసుకుంటున్నాం కదా. ఈ చింతపండు కూడా డీటాక్స్ అవ్వడానికంటే మలినాలు పోవడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో ఉండేటువంటి పులుపు వల్ల ఏంటంటే ఒక ఉత్తేజం, మామూలుగా కూడా మనకి పులుపు తింటే మంచి ఒక కిక్ వచ్చింది అంటూ ఉంటారు, అలాంటి ఒక స్టిమ్యులేషన్ బాగా వస్తుంది. ఈ చింతపండుని ఒక చిన్న చెంచాడు చింతపండుని విడిగా నానబెట్టేసి ఆ చింతపండు రసమైనా తీసుకోవచ్చు, లేకపోతే కొంచెం చింతపండు అయినా మనం ఇందులో కలిపేసుకోవచ్చు అనమాట. మనం నానబెట్టి రసంలాగా తీసి పెట్టుకున్నాము. ఈ పదార్థాన్ని మనం అందులో చింతపండు రసాన్ని అందులో కలుపుకుందాం. అంతా అక్కర్లేదు, ఒక 2 చెంచాలు లాగా వేయండి అందులో. ఇందులో అన్ని వేసేసాం కదా, బాగా కలిపేసేసి వాటిని ఒక పూటంతా నాననివ్వాలి. అంటే ఉదయం పెట్టామంటే సాయంత్రం వరకు బాగా నాననివ్వాలి అనమాట. ఆ నానిపోయిన తర్వాత బాగా చేత్తోటి పిసికేసి అంటే అందులో ఉన్నటువంటి ఎండు ఖర్జూరాలు, చింతపండు కానివ్వండి, తర్వాత ఎండు ద్రాక్ష అన్నీ కూడా ఒక అందులో కలిసిపోయేలాగా బాగా పిసికేసి ముద్దలాగా చేసేసి దాన్ని తర్వాత వడగట్టుకోవాలి. అంటే బాగా కలిసిపోయిన తర్వాత వడగట్టాలి అన్నమాట. సో మరి ఏ సమయంలో తీసుకోవాలి?
అంత వడగొట్టి పెట్టుకుంటే మనకి పత్యాహారం రెడీ అయిపోయినట్టే. డైలీ ఒక పానీయంలాగా తీసుకోవాలి. ఒక గ్లాసుడు సుమారుగా ఒక 200 నుంచి 250 మిల్లీలీటర్ల పరిమాణంలో అంటే ఒక పెద్ద గ్లాసుడు ఇలా తయారు చేసుకున్నటువంటి పత్యాహారాన్ని ఒక పానీయంలాగా తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఈ మద్యపానం వల్ల శరీరంలో వచ్చినటువంటి అనారోగ్యాలు తగ్గడానికి, అలాగే రెగ్యులర్గా ఈ పానీయాన్ని తీసుకుంటూ మద్యపానం మానేయాలనే ఒక లక్ష్యంతో నెమ్మదిగా తగ్గించుకుంటూ ఉన్నట్టయితే కనుక మద్యపానం చేయాలనేటువంటి కోరిక కూడా నెమ్మదిగా తగ్గుతుంది. సో సీరియస్గా ఈ పదార్థానికి అంటే ఈ పత్యాహారాన్ని రోజు తీసుకుంటున్నట్టయితే మళ్ళీ చక్కటి ఆరోగ్యాన్ని పొందడానికి ఇది సహాయపడుతుంది. ఓకే, చాలా చక్కటి పత్యాహారం, సింపుల్గా ఉంది, చాలా రుచికరంగా కూడా, కలర్ఫుల్గా ఉండేలాగా మనం అన్ని రకాలు వేసుకుని తయారు చేసుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ.